కాకినాడ జిల్లా పరిధిలో ప్రజా భద్రతను పటిష్టం చేయడం, నేరాల నివారణ మరియు ట్రాఫిక్ పర్యవేక్షణ లక్ష్యంగా కాకినాడ సర్పవరం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓఎన్జీసీ, జెమినీ ఎడిబుల్ సాయిల్స్ మరియు సిఎస్ఆర్ నిధులతో 19 కీలక ప్రదేశాల్లో మరో 9 కూడలిలో ఆటోమేటిక్ నంబర్ ప్లేట్స్ రికగ్నిషన్ కెమెరాలు ఏర్పాటు చేశారు. వాటి మానిటరింగ్ ను సర్పవరం పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసి సీసీటీవీ కెమెరాలను జిల్లా ఎస్పీ బిందు మాధవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ అత్యాధునిక కెమెరాలు అనుమానాస్పద వ్యక్తులు కదలికలను, నేరము, దొంగతనాలు జరిగే ప్రదేశాల నుండి బయటకు వెళ్లే వ్యక్తులను గుర్తించి నేరాలు అరికట్టవచ్చని తెలిపారు. థర్టీ డేస్ కన్నా అవసరం ఉండదు. ఇప్పుడు మనకి నేరం జరిగితే ఎన్ని రోజుల తర్వాత రిపోర్ట్ వస్తుందండి? యూజువల్లీ 1 day 2 days లాగ్ ఇస్ మాక్సిమం. క్రియేట్ అవేర్నెస్ ఫస్ట్. దాని మీద ఆటోమేటిక్ చలాన్ ఇంపోజిషన్ కి కెమెరాస్ పనిచేయవు. అలానే అండి, అంటే మీ రిక్వెస్ట్ న్యాయం కాదని నేను అనట్లేదు, బట్ ప్రాబ్లం ఏంటంటే ఆ విజువల్ ఉంది అని తెలిసిపోతే దొంగలు అలర్ట్ అయిపోతారు. మీకు అర్థమైందా? ఇప్పుడు ఒక దొంగతనం జరిగింది, ఇప్పుడు వేరే జ్యూరిస్డిక్షన్లో, వేరే సబ్ డివిజన్లో ఒక దొంగతనం జరిగింది, బాగా పడింది సీసీ కెమెరాలో. అది మా వరకు సర్క్యులేట్ చేసుకున్నాం, దొంగలు దొరికారు, నేను పట్టుకున్నాను. అది కానీ ముందే మీడియా గ్రూప్లో పెడితే వాడు చూశాడు అనుకోండి, పక్క జిల్లాకి పారిపోతాడు, ముందర దొరకడు. దానివల్ల వెంటనే పెట్టట్లేదు. మాస్క్ అంతా మేము చెప్పి మళ్ళీ మాకు ఇట్ ఈస్ బ్యాక్ ఫైరింగ్. దట్ ఈస్ ద ప్రాబ్లం. అదర్వైజ్ వీ హ్యావ్ నో ఇన్హిబిషన్ ఇన్ షేరింగ్. కొన్ని డీటెయిల్స్ ఇప్పుడు మీతో షేర్ చేసుకోవడం వరకు ఓకే, కానీ ఇఫ్ ఇట్ గెట్స్ పబ్లిసైజ్డ్ అండ్ సర్క్యులేటెడ్ ఇట్ ఈస్ బికమింగ్ కౌంటర్ ప్రొడక్టివ్. దొంగలు ఇంకా తెలివితేటలు పెంచుకుంటున్నారు. ఆనరబుల్ సీఎం సార్ అండ్ రెస్పెక్టెడ్ డీజీ సార్ డైరెక్షన్స్ ప్రకారం విజిబుల్ పోలీసింగ్ అండ్ ఇన్విజిబుల్ పోలీస్ అనే ఇనిషియేటివ్ని ముందుకు తీసుకెళ్ళడం కోసం సీసీ కెమెరాస్ ఇన్స్టలేషన్ మీద, అట్లానే డ్రోన్ యూటిలైజేషన్ మీద ఫోకస్ పెట్టడం జరిగింది. దానిలో భాగంగా ఇంతకు ముందర వేరియస్ ప్లేసెస్లో సీసీ కెమెరాస్ ఇన్స్టాల్ చేయించాము. డ్రోన్స్ తీసుకొని వచ్చి పోలీస్ స్టేషన్స్కి డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. యాజ్ పార్ట్ ఆఫ్ దట్ ప్రోగ్రామ్ ఇప్పుడు ఏఎస్పీ కాకినాడ, ఇన్స్పెక్టర్ సర్పవరం అండ్ ఎస్ఐ సర్పవరం హ్యాస్ రిక్వెస్టెడ్ ONGC and also Gemini Edible Oils to come forward and support us in putting up CC cameras. వాళ్ళు 30 lakhs rupees CC cameras కోసం they have paid. వాటి నుంచి వచ్చిన డబ్బులతో ఒక 28 CC కెమెరాలు పెట్టడం జరిగింది. ఈ CC కెమెరాలు కొంచెం అడ్వాన్స్డ్ అనలిటిక్స్ ఉన్న కెమెరాస్, అట్లానే దే ఆర్ మోర్ హై డెఫినేషన్ కెమెరాస్ ఆల్సో కంపేర్డ్ టు అదర్ కెమెరాస్ దట్ వీ హ్యావ్ అక్రాస్ ద డిస్ట్రిక్ట్. ఇవి కొంచెం ఎక్కువ రిజల్యూషన్ బాగుంది, ఇమేజ్ బాగా వచ్చేలాగా, అట్లనే ఆటోమేటిక్ నెంబర్ ప్లేట్ రికగ్నిషన్ ఉండే కెమెరాస్ పెట్టడం జరిగింది. ఈ కెమెరాస్ నుంచి ఏదైనా వెహికల్ పాస్ అయినప్పుడు ఆటోమేటిక్గా నంబర్ రికార్డ్ అయ్యి ఉంటుంది. టిల్ ద టైమ్ దట్ బ్యాకప్ ఇస్ దేర్ విల్ హ్యావ్ డేటాబేస్ ఆఫ్ ఆల్ దోస్ నంబర్స్, సో దట్ ఇది క్రైమ్ ప్రివెన్షన్కి, డిటెక్షన్కి, రెండింటికి కూడా ఉపయోగపడుతుంది. ఏదైనా నేరం జరిగిన తర్వాత డిటెక్ట్ చేయడం ఒక వంతు, అట్లనే ఏదైనా గొడవ జరగడం కానీ ఇట్లాంటివి జరిగినప్పుడు కెమెరా ఉంటే కొంచెం కంట్రోల్లోకి వచ్చి వాళ్ళు ఇది రికార్డ్ అవుతుంది, దొరికిపోతాము అనే దాంతో బిహేవియర్ కూడా చేంజ్ చేసుకుంటారు. కాబట్టి it will help as a force multiplier for police in performing their duties. So again, I thank both ONGC and Gemini Edible Oils for giving us these cameras and supporting us through their CSR initiative. Atlane I congratulate ASP Kakinada, Inspector Pedapuram, Inspector Sarpavaram and Inspector SI Sarpavaram for their initiative and proactive step in materializing this project. Thank you.